నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. అవును, గిదేం పాలన, గిదేం పాడుగాను. జీతాలేమో మనకు పైసలతోటి అంటే ప్రజాధనంతోటి నెలకు జేబులు వేసుకుంటుండ్రు. మీరు ఈ రోజు అసలు ఇక్కడ పరిపాలన ఉందా అనేటువంటి విషయంలో అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి మల్కాజ్గిరి ప్రజానికం యొక్క రక్తం దాగుతున్నటువంటి ఈ అధికారులని నిలదీయడానికి ఇక్కడ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అక్కడే బటాయించడం జరిగింది. ముఖ్యంగా అనేక మంది అక్కడ ఎల్ఆర్ఎస్ కోసం అప్లై చేసుకున్నటువంటి సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. అనేక చిన్న చిన్న కంప్లైంట్లు ఇచ్చినటువంటి చాలా చిన్న హౌస్లో పర్మిషన్ 100 గజాల్లో 150 గజాల్లో పర్మిషన్ అప్లై చేసుకుంటే వాళ్ళని సతాయిస్తారు. అంటే 240 గజాల్లో 2 ప్లాట్లు చేసి ఒకరికేమో పర్మిషన్ వస్తుంది, ఒకరికేమో ఇది యూఎల్సీలో ఉందని చెప్తారా? మా శివపురి కాలనీలో యూఎల్సీ భూమి ఏ రాత్రి జనరేట్ అయిందని నేను అడుగుతున్నా. అదేవిధంగా స్ట్రీట్ లైట్లు నిర్వహించలేనటువంటి పరిస్థితిలో మల్కాజ్గిరి కార్పొరేషన్ ఉందా? శానిటేషన్ పరిస్థితి అధ్వానంగా ఉంది. హార్టికల్చర్ పనులు పూర్తి చేయాలంటే ఇప్పటివరకు చేయలే. మరి రానున్నటువంటి ఆల్రెడీ రోహిణి కార్తె నడుస్తుంది, మృగశిర కార్తె వస్తుంది. జనవరి 7వ తారీఖు 8వ తారీఖు వస్తుంది. ఇప్పటి వరకు డీసెల్టింగ్ చేయకపోతే రేపు వచ్చేటువంటి వర్షాకాలంలో ఏ విధంగా ఇష్యూస్ని ఫేస్ చేయాల్సి వస్తుందో మీరు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆనంద్బాగ్ చౌరస్తాలో ఇష్టానుసారంగా కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రోడ్డు కొట్టిపోయారు. మరి దానికి రిస్టోరేషన్ ఎప్పుడు చేస్తారు? అదేవిధంగా సఫీల్గూడలో టవర్ షిఫ్టింగ్ కోసం 24 లక్షల రూపాయలు కొడితే సగమేసి అండర్లైన్ కేబుల్ వదిలేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారులు మొదలు నిద్రపోతుర్రా? అడగరా? అంటే సిగ్గు, శరము, జ్ఞానము, అభిమానం ఏమైనా ఉందా వీళ్ళకి? ప్రజల రక్తం తాగుతూ ప్రజల రక్తంతో కట్టేటువంటి ట్యాక్స్ వీళ్ళు అన్నం తినేటప్పుడు ఆలోచన చేయరా? మేము చేసేటువంటి పనుల్లో కనీసం 10% అన్న నిజాయితీగా పనిచేయాలన్న ఆలోచన వీళ్ళకి లేదా? ఇన్ని అనేకమైనటువంటి పనులు పెండింగ్లో ఉంటే అది సమ్మర్ పోతోంది, సమ్మర్ క్యాంపులు జరగలేదు ఇప్పటివరకు పూర్తిగా. మరి ఆ చిన్న చిన్న కోచ్లు కూడా పెట్టలేని పరిస్థితి. ఓల్డ్ సిటీలో పోయి చూడండి, వాళ్ళు తన్ని కోచ్లు కూడా వాళ్ళ మనుషులు ఉంటారు, స్పోర్ట్స్ స్టేడియంలు వాళ్ళే ఉంటాయి, ఆ మొత్తం మెయింటెనెన్స్ కూడా వాళ్ళే ఉంటారు. కానీ ఇక్కడ మన న్యూ సిటీలో మాత్రము మన పిల్లలకి స్పోర్ట్స్ ఉండవు. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉంటే ఇక్కడ జోనల్ కమిషనర్ ఉండడు, అధికారులు ఎవరు లేరు అక్కడ. అందుకే అంటే హోమగుండం వేసి ఆవాహన చేస్తే అధికారులు ఒక్కొక్కరిగా వచ్చి అప్పుడు సమాధానం చెప్పి ఇప్పుడు చేస్తామని చెప్తున్నారు తప్ప ఇప్పటి వరకు మొద్దు నిద్రపోతున్నటువంటి అధికారులను మేల్కొల్పడానికే ఈరోజు ప్రజా ఉద్యమానికి నడుంబికిచ్చాం. ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదు. మీరు జోనల్ కమిషనర్ గారు హామీ ఇచ్చినట్టుగా ఈ వారం రోజుల లోపల ప్రతి పనికి హామీ ఇచ్చారు టైం బేస్డ్గా. ఈ టైం బౌండెడ్ టైంలో ఒకవేళ పనులు కనుక కాకపోతే మేము ఖచ్చితంగా ప్రజా ఉద్యమానికి నడుం బిగిస్తాం. ఉత్తమ్ నగర్లో చనిపోతున్నారండి రోడ్ల మీద పడిపోయి, ఆడ బీటీ నేనే పోయేసిన. నీకేం బీటీ దొరకకపోతే సీసీ రోడ్ యాంకి మీకేమైనా కష్టమా? వినాయక నెలలో చిన్న చిన్న ప్యాచులు అప్పుడేమో అడిగితే అనా మొత్తం రోడ్లు వేసేస్తాం, ఇంకా వేయడానికి కూడా ఎక్కడ లేదని ఆఫీసర్లు అన్నారు. ఇప్పుడేమో చిన్న చిన్న ప్యాచులు ఏమంటే మళ్ళీ శాంక్షన్ పెట్టకపోతే సరే పెట్టు, శాంక్షన్ పెట్టు, ఏని అంటుండే ఏమన్నా? శాంక్షన్ ఇప్పించే బాధ్యత నాది. ఏం చేస్తావో ఏం చేసినా సరే కావాల్సిన పనికి శాంక్షన్ ఇప్పించేటువంటి బాధ్యత నాది. నీకు ఫైల్ పెట్టడానికి బతకం అయితే ఎట్లా? అరే చిన్న చిన్న పని చేసుకునేటువంటి స్ట్రీట్ లైట్ వర్కర్లకు కానీ శానిటేషన్ వర్కర్లకు కానీ 2 నెలలు 3 నెలలు జీతాలు లేవండి. ఎట్లా పని చేస్తారు వాళ్ళందరూ? అతలాకుతలమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఉంది. అడ్మినిస్ట్రేషన్ అనేది పూర్తిగా ఫెయిల్ అయినటువంటి పరిస్థితి. అనుభవం లేని అధికారులను తీసుకొచ్చి మల్కాజ్గిరి ప్రజలపైన పెట్టి వాళ్ళకి గుదిబందలుగా మార్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇప్పటికైనా వీళ్ళు కళ్ళు తెరిచి వీళ్ళు టౌన్ ప్లానింగ్కి సంబంధించి నిజంగా ఇందాక చెప్పినట్టుగా ఒకే ప్లాట్ 240 గజాల్లో ఒక ప్లాట్కి పర్మిషన్ ఇస్తాడు. ఇంకో చిన్న వ్యక్తి 120 గజాలకు పోతే వాళ్ళకి యూఎల్సీ అని చెప్తారు. ఇదే విధంగా మా శివపురి కాలనీలో వ్యక్తి పోతే ఇట్లనే పక్కన ఒక బిల్డింగ్ నడుస్తుంటుంది, పక్కన వీళ్ళు బిల్డింగ్ కోసం పర్మిషన్ కోసం పోతే ఇది యూఎల్సీ అని చెప్పి పంపించారు కలెక్టర్ ఆఫీస్కి పర్మిషన్ లేకుండా. శివపురి కాలనీలో యూఎల్సీ ఎప్పుడు వచ్చింది నాకు అర్థం కాలేదు. మరి ఈ విధంగా చిన్న మధ్యతరగతి వ్యక్తులను, చిన్న స్థాయి వ్యక్తులను ఇంత సతాయిస్తున్నటువంటి అధికారులు మరి బడా బిల్డింగ్లు కడుతున్నారు కదా. ఛత్రపతి శివాజీ స్టాచ్యూ కడుతున్నాం, ఛత్రపతి శివాజీ స్టాచ్యూ నేరేడ్మెట్లో కమాన్ పక్క కడతామంటే పోలీసులను దింపి అక్కడ ఒక బోర్డు పెట్టారు కదా 100 ఫీట్ రోడ్ అని. మరి పక్కన ఒక బిల్డింగ్ కడుతున్నారు కదా, ఆ బిల్డింగ్ పైన ఎందుకు చర్యలు తీసుకుంటున్నారు? మీకేమైనా ముట్టినాయా దానిపైన విజిలెన్స్ ఎంక్వైరీ ఏమైనా డిమాండ్ చేసినాం. అదేవిధంగా మిగతా చెట్లు ఏవైతే ఉన్నాయో డిమాండ్ చేసినాం. అనేక చోట్ల అధికారులు డబ్బులు తీసుకునే డైరెక్ట్ సంఘటనలు మా దగ్గర ఉన్నాయి. ఖచ్చితంగా మేము అడుగుతున్నాం, పేద ప్రజల కడుపు కొట్టదు, పెద్దోనికో న్యాయం పేదోనికో న్యాయం ఉండదు. మేము అడిగేది ఒకటే, పేదోన్ని సతాయించకుర్రి, పేదోన్ని ఇల్లు కట్టుకొని పేదోన్ని పర్మిషన్ ఇవ్వకుండా అరే శివాజీ స్టాచ్యూకి ఏమో మీరు ఈ విధంగా అడ్డుపూలేస్తారు, పక్కన ఉన్నటువంటి బిల్డింగ్కి మాత్రం పర్మిషన్ ఇస్తారు. డబుల్ స్టాండర్డా కాదా మీరు చెప్పండి? క్లియర్ కట్గా దొరికిపోయేటువంటి కేసులు టౌన్ ప్లానింగ్ అధికారులు వీటన్నిటిపైన విజిలెన్స్ ఎంక్వైరీ రాయాలని కూడా డిమాండ్ చేసినాం. ఇవన్నీ చేయకపోతే మాత్రం ఊపం ఖచ్చితంగా. నెంబర్ 1 ఓపెన్ జిమ్ ఇన్స్టాలేషన్ జరిపేయండి. నెంబర్ 2 సరికొండ దగ్గర ఏమైతే హాఫ్ బ్రోకెన్ చేసిన హాఫ్ వెహికల్
కేక్ ఉందో దాన్ని క్లియర్ చేయండి కంప్లీట్గా. ఆనంద్ బాగ్లో ఉన్నటువంటి పాటల్స్ ఫిల్ చేయండి. సఫీగూడ చివరస్తాలో ఆ వాటర్ టవర్ షిఫ్టింగ్ అసలు ఎందుకు డబ్బులు కట్టిన తర్వాత ఇప్పుడు చేయండి. చెరువుకు సంబంధించిన గుర్రపు డెక్కలు పూర్తి చేయండి. నేరేడ్మెట్లో ఏవైతే చెప్పామో మేము ఆ నేరేడ్మెట్లో ఉన్నటువంటి ప్యాచ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్యాచ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేయండి. అలాగే వెస్ట్ శ్రీకృష్ణ నగర్లో కొన్ని వర్క్ చెప్పాము గల్లీలో అవి కంప్లీట్ చేయండి. అదేవిధంగా స్ట్రీట్ లైట్స్కి సంబంధించిన ఇష్యూస్ ఏమి ఉన్నాయో అవి క్లియర్ చేయండి. టౌన్ ప్లాన్ సంబంధించి పేదోళ్ళని అయితే సదాయిస్తున్నారో ఆ పేదోళ్ళ సదా క్లియర్ విజిలెన్స్ ఎంక్వైరీ ఇమీడియట్గా నేను చెప్పిన పాయింట్స్ మీద మీరు ప్లీజ్ రైట్ టు ద విజిలెన్స్. I am sure you will find very interesting facts out of the vigilance inquiry. Please write a vigilance inquiry out of that. And please do. మేము అడుగుతున్నటువంటి డిమాండ్స్ ఇంకేముంది? గిదేందయ్యా అని అడిగితే మల్కాజ్గిరి మున్సిపల్ ఆఫీస్ ముందట పంచాయతీ పంచాంగం బయటపడ్డది. మల్కాజ్గిరి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ల తీరుపై ఇక జనాల ఓపిక నశించింది. ఇవాళ ప్రజావాణి ప్రోగ్రామ్ లో అటు జనాలు ఇటు మాజీ కార్పొరేట్ కలిసి ఆఫీసర్లను ఏకిపారేశారు. మాకు విజిలెన్స్ ఎంక్వైరీ కావాల్సిందే, ఈ ఆఫీసర్ల ఆటలు సాగనీయమంటూ జోనల్ కమిషనర్ ఆఫీస్ ముందట కుర్చీలేసుకుని 2 గంటల పాటు రచ్చరచ్చ చేసిండ్రు. అసలు ఏం నడుస్తుంది మల్కాజ్గిరిలా? రోడ్లు చూస్తే అస్తవ్యస్తం, మున్సిపల్ పాలన చూస్తే అగమ్య గోచరం. వర్షాకాలం నెత్తిమీదికి వస్తుంది, నాలాల పూడికతీత పనులు చేద్దామనే సోయి ఉందా సార్లారా అని జనం నిలదీస్తుండ్రు. ఊర్ల కనీసం దోమల మందు కొట్టే నాదుడు లేడు. రేపు పొద్దున వర్షాలు పడి రోగాలు వచ్చి జనాలు ఆగమైతే ఎవడు బాధ్యత వహిస్తాడు అని మాజీ కార్పొరేటర్ ఆఫీసర్ల గుండెల్లో రైలు పరిగెత్తించారు. డబ్బులిస్తేనే పర్మిషన్లు ఇస్తారా? అక్రమ నిర్మాణాల దగ్గర పెద్ద ఎత్తున వసూలకు పాల్పడుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేసిండ్రు. సమస్యల పరిష్కారానికి గ్యారంటీ ఇచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదిలేదే లేదు, గిట్లనే కూర్చుంటామని ఆఫీస్ ముందే బైఠాయించడంతో ఆఫీసర్లకు ఏం చేయాలో పాలుపోలేదు. చివరికి సీన్ లోకి ఎంట్రీ ఇచ్చిన జోనల్ కమిషనర్, బాబోయ్ మమ్మల్ని వదిలేయండి, వారం రోజుల్లో సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో జనాలు శాంతించి ఆందోళన విరమించిండ్రు. చూశారు కదా, జీతాలు మనవి, తిండి మంది, కానీ పనులు చేయమంటే మాత్రం ముఖం జాటేస్తుండ్రు. వారం రోజుల్లో సమస్యలు తీరకపోతే మల్కాజ్గిరి జనం ఊరుకుంట్రా? అస్సలు ఊరుకోరు. ఇకనైనా ఆఫీసర్లు లంచాల గండం వదిలి జనం కష్టాలు తీరుస్తారో లేదో చూడాలి. మల్కాజ్గిరి నుంచి మా న్యూస్ రిపోర్టింగ్. మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.